నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. మొత్తానికి అటు బీజేపీ తెలంగాణలో పూర్తిగా ఎక్కువ సీట్లపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా డబుల్ డిజిట్ సాధించే దిశగా, ముఖ్యంగా 12 సీట్లు సాధించే దిశగా కీలక ఆపరేషన్ అయితే మొదలుపెట్టింది. అయితే జాతీయ స్థాయిలో కనుక చూసుకున్నట్లయితే అటు అమిత్ షా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. అమిత్ షా ఒక 4 టీంలను షాడో టీంలుగా ఏర్పాటు చేసి, ఒకవైపు జాతీయ స్థాయిలో, మరోవైపు రాష్ట్ర స్థాయిలో, ఇక నియోజకవర్గ స్థాయిలో, దీంతోపాటు క్షేత్రస్థాయిలో నిలబెట్టిన అభ్యర్థికి సంబంధించి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ప్లస్లు మైనస్లు ఏమిటి, తర్వాత అక్కడ అభ్యర్థులు, కార్యకర్తలు, మిగతా కంటెస్టెంట్స్ కానీ అంటే మిగతా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఒక షాడో టీమ్గా తిరుగుతూ 4 టీంలు అంటే 4 విభాగాలుగా మారి పూర్తి నివేదికలు అటు అమిత్ షాకు అందిస్తున్నారు అని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ 370 మిషన్ తోటి అటు బీజేపీ వెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ కూడా కీలకంగా మారుతోంది, 17 సీట్లు కూడా. సో అందుకోసమే బీజేపీ గట్టి ప్రయత్నమే చేస్తోందని చెప్పాలి. సో ఎటువంటి కసరత్తు చేస్తోంది, ఎటువంటి ప్రతివ్యూహాలను రచిస్తోంది, అండ్ ఈ షాడో టీంలు ఎటువంటి ఆపరేషన్స్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. దీంతోపాటు ఇక నామినేషన్ల పర్వం మొదలైంది. అభ్యర్థులు కూడా ఎవరికి వారు నామినేషన్లు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విడతల వారీగా ఇటు మొత్తానికి అభ్యర్థులు రంగంలోకి దిగి నామినేషన్ల పర్వాన్ని కంప్లీట్ చేస్తూ ఉన్నారు. గెలుపుకు సంబంధించి అన్ని పార్టీలు అయితే ఇటు ముఖ్యంగా అటు బీజేపీ 12 స్థానాలు అంటోంది, కాంగ్రెస్ 14 స్థానాలు గెలుస్తామంటోంది, బీఆర్ఎస్ అయితే 2-3 స్థానాల్లో వస్తుంది అంటున్నప్పటికీ దాదాపు 10 స్థానాలు గెలుస్తామని కొంతమంది అనడం, ఇదంతా కూడా పూర్తిగా తెలంగాణలో అయితే రాజకీయాలు రసవత్రంగా మారాయని చెప్పాలి. అండ్ అందులో ఈరోజు మనం ఈ డిబేట్లో అటు బీజేపీకి సంబంధించిన షాడో టీమ్స్ ఏ విధంగా ప్రతివ్యూహాలు రచిస్తూ ఉన్నాయి, ఎలాంటి కసరత్తు చేస్తూ ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు బీజేపీ నుంచి దీపక్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్. అండ్ పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్. అండ్ మరి కాసేపట్లో అటు కపిలవాయి దిలీప్ కుమార్ గారు కాంగ్రెస్ నుంచి, వారు కూడా మన డిస్కషన్లో జాయిన్ అవుతారు. సో ముందుగా మనం దీపక్ గారితో స్టార్ట్ చేద్దాం డిస్కషన్. సో దీపక్ గారు, సో ఓవరాల్గా షాడో టీమ్స్ ఒక 4 విభాగాలుగా రంగంలోకి దిగాయి అని తెలుస్తోంది. సో ఓకే, ఒక సీక్రెట్ ఆపరేషన్ నడుస్తుంది అని తెలుస్తున్నప్పటికీ కూడా ఓవరాల్గా ఏదైనా గెలుపు కోసమే జరుగుతున్నాయి కాబట్టి, సో ఇది ఎటువంటి ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు, ఏ విభాగాలుగా మీరు ఆ టీంలను విడగొట్టి ఎటువంటి కసరత్తు చేస్తూ ఉన్నారనే దానికి ఎటువంటి సమాధానం చెప్తారు? సో బేసికలీ భారతీయ జనతా పార్టీ అనేది ఒక క్యాడర్ బేస్డ్ పార్టీ, అది అందరూ కూడా తెలిసిన విషయం. ఈ క్యాడర్ ని ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎలక్షన్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా మనము క్యాడర్ ఉత్సాహపరిచి ప్రజల వరకు మేము సాధించిన ఘనతలు దేశవ్యాప్తంగా ఏవైతే ఉన్నాయో అవి 370 ఆర్టికల్ కానివ్వండి, లేకపోతే రామ జన్మభూమి కానివ్వండి, గుడ్ గవర్నెన్స్ కానివ్వండి, ముద్రా లోన్ కానివ్వండి, లేదా కోవిడ్ సమయంలో మేము చేసిన సేవ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల వరకు తీసుకెళ్లేసి స్పష్టంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అదే విధంగా భారతీయ జనతా పార్టీకి ఉన్న వ్యత్యాసాన్ని చూపెట్టడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఈ యొక్క షాడో టీమ్స్ డిఫరెంట్ విభాగాల్లో, అంటే షాడో టీమే ఒక విభాగము, దాన్ని మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లడానికి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము స్ట్రాటజీస్ ప్రిపేర్ చేస్తున్నామండి. అందులోంచి కొన్ని స్ట్రాటజీస్ ఎలాంటిదంటే, కొన్ని వచ్చేసి చెప్పుకోలేము, కానీ కొన్ని మాత్రం తప్పనిసరిగా నేను మెన్షన్ చేస్తాను. వన్ ఆఫ్ ది స్ట్రాటజీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఈ రోజు సోషల్ మీడియాలో యువత ఎంత యాక్టివ్ ఉన్నది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రచారాన్ని, భారతీయ జనతా పార్టీ యొక్క మేనిఫెస్టోని, మోదీ గారి విజన్ ఫర్ 2047 ఏదైతే మనకు ఉన్నదో ఈ వికసిత భారత్ యొక్క మోడల్ ని యావత్ ప్రపంచానికి, ఎస్పెషల్లీ యూత్ వరకు తీసుకెళ్లడానికి మా యొక్క ప్రయత్నం ఉంది. మోదీ గారు చెప్పినట్టు గతంలో ఒక 1 crore మహిళలను మనము లక్పతి దీదీ చేస్తే ఈ రోజు 3 కోట్ల మహిళలను లక్పతి దీదీ చేయాలన్న ఉద్దేశంతో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ అడుగులు ముందుకేస్తుంది, అదే విధంగా యువతకి ఏ విధంగా ముద్రాలు, అదే విధంగా యువతని చేయూతనివ్వడానికి, వాళ్ళకి ఆంటర్ప్రినర్షిప్ లో ఏ విధంగా మేము డెవలప్మెంట్ చేయడానికి ఎంఎస్ఎంఈ ద్వారా ముందుకెళ్ళదలుచుకున్నాము. ఇలాంటి స్కీమ్స్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇక్కడ ప్రజల్లోకి
దూసుకెళ్ళడానికి ప్రయత్నం సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా మీరు అన్న ప్రకారం. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అంటాం. అయితే ఇక్కడ ఏ విధంగా అయితే మనకు పేపర్ లీకులు జరిగాయో, యువత ఏ విధంగా అయితే నష్టపోయిందో అది మనం అందరం కూడా చూసుకున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎలక్షన్ లో ఎన్నైతే వాగ్దానాలు చేసిందో 6 గ్యారంటీ స్కీమ్లు అని చెప్పింది. ఓకే దీపక్ గారు, ఒకసారి మనం ఏం చేయబోతున్నారు మీరు ఈ విమర్శలు, ఇది రెండో రౌండ్లో వాటి గురించి మాట్లాడదాం. బట్ బేసిక్గా ఇందాక మీరు అన్నట్టుగా ఈ షాడో టీమ్స్ ప్రయత్నం చేస్తూ ఉన్నాయంటున్నారు కదా, సో అది ఎటువంటి కసరత్తుగా, అంటే అభ్యర్థుల్ని నిలబెట్టారు ఆల్రెడీ, సో వాళ్ళ గెలుపు ఓటములను బేరీజ్ వేయడమా, లేకపోతే సో ఎలాంటి కసరత్తు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మాకు ఆల్రెడీ క్యాడర్ బేస్డ్ పార్టీ అని చెప్పాను కదండి. ఇక్కడ మాకు ఏవైతే స్ట్రాటజీస్ గ్రౌండ్ లో ఏ విధంగా అయితే మేము దూసుకెళ్తున్నామో, ఇక్కడ ఉన్న క్యాండిడేట్ ఎవరు, అంటే డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరు, వాళ్ళ యొక్క బలాలు అపోజిషన్ కానివ్వండి, మాది కానివ్వండి, అక్కడ మేము సాధించిన విజయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారి నిజామాబాద్ తీసుకుంటే, గతంలో మేము వాగ్దానం చేసినట్టు అక్కడ పసుపు బోర్డు ఇచ్చాము. ఆ విధంగా లోకలైజ్డ్ ఇష్యూస్ ఏమున్నాయి, ఆ లోకలైజ్డ్ ఇష్యూస్ ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలుగుతాము, ప్రజలకి ఏ వాగ్దానం మేము ఇవ్వగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ బీబీ పాటిల్ గారు ఉన్నారు. బీబీ పాటిల్ గారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే, కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి ప్రత్యర్థిగా ఆశావాహుల్లా ఈ రోజు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ కింద నిలబడడం జరిగింది. అక్కడ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ గా గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా సహాయ సహకారాలు అందించింది. సుమారు 10,000 కోట్లకు పైన 10,000 కోట్ల రూపాయలకు పైగా పైచులకు రూపాయలు అక్కడ 10,000 కోట్ల రూపాయలు మేము అక్కడ రహదారులకు ఏ విధంగా అయితే రైల్వేస్ రహదారులకు పెంచడానికి అక్కడ సహకరించామనేది స్వయంగా బీబీ పాటిల్ గారు చెప్పడం జరిగింది. అది ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ విధంగా డిఫరెంట్ కరీంనగర్ లో కానివ్వండి, లేకపోతే ఇక్కడ సికింద్రాబాద్ లో కానివ్వండి, మల్కాజ్గిరిలో ఏం స్కోప్ ఉన్నది, మనం ఇంకేం చేయగలుగుతాం అనేది, ఇలాంటి లోకలైజ్డ్ ఇష్యూస్ ని మేము డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తాం అనేది ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక కసరత్ అవుతే, ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది ఇంకో కసరత్ కింద మేము ప్లానింగ్ చేస్తున్నాము. బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ లో మాకున్న శక్తి కేంద్రాల కింద ఉన్న పోలింగ్ బూత్ ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, అదే విధంగా మనకి పన్నా ప్రముఖ్ అనేది గతంలో భారతీయ జనతా పార్టీ అనుసరించిన విధానాన్ని మళ్ళీ ఒకసారి ఇక్కడ పన్నా ప్రముఖ్ ని మేము అనుసరించబోతున్నాము. గతంలో 2018 నుంచి 2023 వరకు జరిగిన ప్రతి ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ గెలవడానికి ఒక ముఖ్యమైన ఘట్టం ఏంటి అంటే, పన్నా ప్రముఖ్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అనేది చాలా గట్టిగా చేయడము. ఇక్కడ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ పైన స్ట్రాటజీస్ ప్రిపేర్ చేస్తున్నాము. ఈ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా యొక్క షాడో టీమ్స్ కానివ్వండి, మా యొక్క ప్రభారులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ యొక్క బూత్ లెవెల్ మేనేజ్మెంట్ లో ఉన్న శక్తి కేంద్ర ఇన్ఛార్జెస్, అదే విధంగా బూత్ లెవెల్ ప్రెసిడెంట్స్ ని కలవడం జరుగుతుంది. డే బై డే వాళ్ళ దగ్గర రిపోర్ట్ మేము ఇవ్వడము, వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోవడము, ఏ విధంగా ముందుకెళ్లాలనేది స్ట్రాటజీస్ నియోజకవర్గంగా మేము ప్రిపేర్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.